హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా అన్బాక్స్ చేస్తారు, అసలు బాక్స్ సీల్డ్ ఎలా వస్తుంది ఎంబ్రాయిడరీ మిషన్ అనేది మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. అయితే ఇలా యాక్చువల్లీ ఏంటంటే ఎంబ్రాయిడరీ మిషన్ అనేది కంప్లీట్గా వుడెన్ బాక్స్లోనే ఇలా ఫుల్ స్టాండర్డ్గా సెక్యూర్గా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా మనకు ఇలాంటి వుడెన్ బాక్స్లోన ఎంబ్రాయిడరీ మిషన్ అనేది వస్తుందన్నమాట. మనం ఎక్కడ డెలివరీ చేయాలి అనుకున్నా కూడా ఈ బాక్స్ తోటి అలాగే పంపించేస్తాము. కస్టమర్ ప్లేస్లోనే ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వస్తామన్నమాట. అయితే ఈ బాక్స్లో ఏమేమి వస్తాయి, ఎలా ఓపెన్ చేస్తారనేది అయితే ఇప్పుడు చూద్దాము. సో కంప్లీట్గా 4 సైడ్స్ మొత్తం కూడా క్లిప్స్ తోటి వుడెన్ బాక్స్ లాకింగ్ అయి ఉంటుంది, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా. సో ఆ క్లిప్స్ అన్నీ కూడా మనం ఎలా రిమూవ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఎలా తీసి పెట్టుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, మాది చిన్న ప్లేస్ ఉంది కదా, ఆ డోర్లో వస్తుందా రాదా అనేసి. సో ఒకసారి కనుక ఇది ఎలా ఉంటుంది మిషన్ అనేది చూసినట్లయితే మనకు ఐడియా వస్తుందన్నమాట. క్లిప్స్ అనేది స్క్రూ డ్రైవర్తో ఇలా తీస్తారు స్మూత్గా. దాని మీద ఒక కవర్ తీసిన తర్వాత ఫ్రేమ్ ఇలా పైన టాప్లో ఉంటుంది, దాని కిందనే టేబుల్ కూడా ఉంటుంది మిషన్ది ఇండివిజువల్గా. అదే టేబుల్ అనమాట. 500 800కి సింగిల్ టేబులే వస్తుంది అలా. సో అలా పైన అన్ని చెక్కలు సేఫ్టీగా వస్తాయన్నమాట, ఆ టేబుల్ ఫ్రేమ్ మిషన్ మీద పడి డ్యామేజ్ అవ్వకుండా. సో ఇవి తీసిన తర్వాత మళ్ళీ సైడ్ లాక్స్ కూడా ఓపెన్ చేసేస్తే సైడ్ ప్లేట్స్ కూడా వుడెన్వి ఫ్రీగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇలా సైడ్ లాక్స్ ఓపెన్ చేసేసుకుంటారు. చాలామంది ఈ వుడెన్ బాక్స్ కూడా వేస్ట్ అవ్వకుండా అందరు కూడా సెల్ఫ్స్ టేబుల్స్ అలా కూడా చాలామంది పెట్టేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా లోగో ఫ్రేమ్స్వి కూడా 2 బాక్సులు వస్తాయి. ఒకటి టూల్ బాక్స్ ఇలా వస్తుంది, ఇది వచ్చేసి స్టాండ్ అనమాట, కింద ఫిట్ చేస్తాం కదా ఆ స్టాండ్ 2 లెగ్స్ అటు ఇటు, అది కింద స్టాండ్ స్టిక్. ఇది చాలా హెవీ వెయిట్ ఉంటుంది, బాగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. మంచి సాలిడ్ థిక్నెస్ మెటీరియల్ తోటి తయారవుతుంది స్టాండ్ అనేది, ఎలాంటి వైబ్రేషన్ అనేది రాకుండా. అవి సైడ్కి వచ్చే ఫ్రేమ్ టేబుల్స్ అనమాట కింద. సో ఇలా 2 లెగ్స్ అని చెప్పాను కదా, ఈ 2 లెగ్స్ ఇవి. కింద ఇవి జాక్స్ అనమాట, అంటే మూవ్ అవ్వకుండా మనకు జాక్స్ తోటి టైట్ చేసామంటే కింద భూమికి గ్రిప్ అనేది టైట్గా ఉంటుంది. ఒకవేళ మనం అది మూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక జాక్ అనేది పైకి పెట్టేసుకొని కొంచెం స్క్రూ వీల్స్ తోటి మూవ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కూడా. ఇలా స్క్రూస్ ఉంటాయి, స్క్రూస్ ఓపెన్ చేసేసి అటు ఇటు ఫిక్స్ చేసేసి కింద ఒక ప్లేట్ కూడా ఉంటుంది, అది కూడా ఫిక్స్ చేసేస్తారు. ఇవన్నీ కూడా ఎల్లంకి సిస్టమ్స్ వస్తాయన్నమాట, స్క్రూస్ అన్నీ కూడా. సో మీకు టూల్ బాక్స్లోనే ఎల్లంకి సెట్ కూడా ఉంటుంది, దాంతో ఇలా టోటల్గా స్టాండ్ అనేది ఫిక్స్ చేసేసుకుంటాం అనమాట. స్టాండ్ ఫిక్స్ చేశాక బాడీ ఏదైతే ఉంటుందో ఆ స్టాండ్ మీదే ఇలా కాస్టింగ్ బాడీ కూర్చోబెట్టిన తర్వాత ఈ రబ్బర్స్ పెట్టి స్టాండ్ మీద దాని మీద ఆ 4 లెగ్స్ అనేది హోల్స్ ఉంటాయి దాని కింద, అలా కూర్చోబెట్టేసి స్క్రూలు వేయాలి. తర్వాత ఫ్రేమ్ ఫిట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే మనం స్క్రూ చూసామో ఆ టేబుల్కి అలా సెట్ చేసిన తర్వాత స్క్రూ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్క్రూ అనేది మనం వేయాలి. టేబుల్ ఫిట్ చేసేటప్పుడు దాని లోపలికి జస్ట్ ఆ టేబుల్ తోసేసి స్క్రూ వేయాలన్నమాట. ఇలా తోసినప్పుడు కూడా మనకి ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా క్లారిటీగా నీట్గా ఉండాలి, అంత లెవెలింగ్ అనేది చూసుకొని మనము స్క్రూ అడ్జస్ట్మెంట్ అనేది స్క్రూ ఫిట్ చేసుకుంటాము. తర్వాత ఫ్రేమ్కి ఆ టేబుల్ ఫిట్ చేశాక ఫ్రేమ్ ఫిట్ చేయాలి. పెంటోగ్రామ్ లోపలనే ఇలాంటిది అల్యూమినియం బార్ ఒకటి ఉంటుంది, దాని లోపల అలా హోల్స్ ఉన్నది ఒకటి ఉంటుంది. దానికి ఇట్ లాస్ట్ 2 స్క్రూలు అట్ లాస్ట్ 2 స్క్రూలు వేసేస్తామంటే ఫ్రేమ్ కూడా ఫిట్టింగ్ అయిపోతుంది. సో చూసారు కదండి, ఎంహెచ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది అన్బాక్సింగ్ చేసి ఎలా మిషన్ ఫిట్టింగ్ చేస్తామన్నది కంప్లీట్గా అయితే నేను ఈ వీడియోలో చూపించాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చండి, వాటికి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.